అలా ఇంట్లో ఏముంటాం అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అన్నారు, నియర్‌లో ఒక మంచి ప్లేస్ ఉంది ఫోటోస్‌కి అంటే, ఓకే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. సో, ఇది నియర్లీ ఈ ప్లేస్ వచ్చేసి రాయగడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్లేస్ నేమ్ సిల్టిగూడ డ్యామ్. సో, ఈ ప్లేస్‌కి వెళ్ళేలోపు ఒక 2 విలేజెస్ వచ్చాయి. ఈ విలేజ్ చూస్తే మాత్రం కొంచెం మన ఆంధ్ర సైడ్ లాగే అనిపించింది. ఇక్కడ మెయిన్ డిస్ట్రిక్ట్ నుంచి క్రాస్ అయ్యి కొంచెం ఏ విలేజెస్‌కెళ్ళినా అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. అసలు వీళ్ళు ఎలా ఉంటున్నారా అనిపిస్తది నాకు. ఈ విలేజ్ చూడండి సేమ్ మనం ఒకసారి తర్లబడి వాటర్ ఫాల్స్‌కెళ్ళినప్పుడు తర్లబడి విలేజ్ గురించి చెప్పుకున్నాం కదా! వాళ్ళు అసలు 2025లో కూడా ఇలా ఉన్నారా అనేసి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరెవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ విలేజ్‌కి ఒక చిన్న వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. ఇటు సైడ్ చూస్తే ఇల్లులన్నీ కూడా కొన్ని పెంకుటిల్లున్నాయి చాలా తక్కువ. చాలా వరకు రేకుల షెడ్‌తోనే ఉన్నాయి ఇల్లులన్నీ చిన్న చిన్నగున్నాయి. కానీ ఇక్కడ ప్రజలు ఏదేమైనా చాలా గ్రేట్ అసలు ఎలా ఉంటున్నారో ఏంటో! ఇంకా ఈ విలేజ్ తర్వాత పక్కనైతే మొత్తం పచ్చని పొలాలతో చాలా బావుంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. సిల్టిగూడ డ్యామ్. ఈ డ్యామ్ అంటే నేను అనుకున్నా వాటర్ ఫ్లో ఉంటదేమో, బావుంటదేమో అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే ఒక లేక్ లాగా ఉంది. కానీ బావుంది. ఒక సైడ్ లేక్, అటు ఏమో మౌంటైన్స్ అండ్ ఇటంతా గ్రీనరీ, మధ్యలో మట్టి రోడ్డుతో చాలా అనిపించింది. మీకు గనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.